గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో ప్రీవియస్ క్లాసెస్ లో మనము భిన్నాలు అనే చాప్టర్ స్టార్ట్ చేసి 2 క్లాసెస్ కంప్లీట్ చేసుకున్నామండి. సో ఈ రోజు మనకి భిన్నాలు అనే చాప్టర్ లో థర్డ్ క్లాస్ మనం స్టార్ట్ చేస్తున్నాము. సో ఈ రోజు మన క్లాస్ ఏంటి అంటే భిన్నాలను మనం ఎలా పోల్చాలి, అంటే ఏది చిన్న భిన్నం ఏది పెద్ద భిన్నం మనం ఎలా చెప్పాలి. నెక్స్ట్ ఏంటి అంటే భిన్నాలను అవరోహణ క్రమంలో లేదా ఆరోహణ క్రమంలో మనం ఎలా అరేంజ్ చేయాలి. నెక్స్ట్ భిన్నాలను మనం ఎలా యాడ్ చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి, అంటే ఎలా కూడాలి, ఎలా తీసివేయాలి. ఈ 4 కాన్సెప్ట్స్ కూడా మనం ఈరోజు డిస్కస్ చేయడం జరుగుతుందండి. సో ఎవరు కూడా వీడియోని మధ్యలో స్టాప్ చేయకుండా పూర్తిగా వినండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. టాపిక్ లోకి వెళ్ళిపోదామండి. సో మన ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే భిన్నాలను పోల్చడం. భిన్నాలను మనం ఎలా పోల్చాలి, ఇది ఫస్ట్ మనం స్టార్ట్ చేస్తామండి. సో యాక్చువల్ గా మనం నంబర్స్ ని ఎలా పోలుస్తాము. ఎగ్జాంపుల్ ఒక 2 తీసుకోండి, ఒక 7 తీసుకోండి. ఓకే, అంటే నంబర్స్ పోల్చడం అంటే మీనింగ్ ఏంటంటే ఏది చిన్నది ఏది పెద్దది, సో అది మనం చెప్పగలిగినామంటే మనకి పోల్చడం వచ్చినట్టే. ఈ 2 నంబర్స్ లో ఏది చిన్నదండి. 2 చిన్నది, 7 పెద్దది, అవునా. సో అందరికీ తెలిసిన విషయము. మనం నంబర్స్ ని ఈజీగా చెప్పచ్చు, ఏది చిన్నదో ఏది పెద్దదో. ఎంత పెద్ద నెంబర్ అయినా సరే మనం చూసి చెప్పేయచ్చండి. కానీ భిన్నాల్లోకి వచ్చేసరికి మనకు కొంచెం ఇష్యూ ఉంది. ఏంటి, ఒక భిన్నము అంటే అది ఒక సింగిల్ వాల్యూ కాదండి. సో దాంట్లో 2 వాల్యూస్ ఉంటుంది. సో లవం ఉంటుంది, హారం ఉంటుంది. సెకండ్ భిన్నంలో కూడా లవం ఉంటుంది, హారం ఉంటుంది. సో మరి ఇన్ని వాల్యూస్ ఉన్నప్పుడు ఏది చిన్నది ఏది పెద్దది మనం ఎలా చెప్పాలి. సో ఒక క్లారిఫికేషన్ అండి. ఈ కాన్సెప్ట్ కనుక మనం కంప్లీట్ గా విన్నాము అంటే మనకు ఆ డౌట్ కూడా క్లియర్ అయిపోతుందండి. సో మనకి చాలా బేసిక్ వాల్యూ, బేసిక్ పాయింట్, అట్ ది సేమ్ టైం చాలా ఇంపార్టెంట్ అండి. సో మనకి పోల్చడం కానీ కరెక్ట్ గా వచ్చింది అంటే మనకి ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోయినట్టే అండి. సో జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ దీనిలో ఒక 2 మోడల్స్ ఉన్నాయండి. ఆ 2 మోడల్స్ కూడా మనం విన్నాము అంటే మనకి కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోతుంది. సో భిన్నాలను పోల్చడం. సో ప్రీవియస్ క్లాస్ లో మనం ఏం నేర్చుకున్నామండి. సో భిన్నాలు అనేటివి ఒక 2 రకాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే హారాలు సమానంగా ఉంటే లైక్ ఫ్రాక్షన్స్, హారాలు సమానంగా లేకపోతే అన్లైక్ ఫ్రాక్షన్స్ ఉంటాయని నేర్చుకున్నామండి. అంటే ఏంటండి, హారాలు సమానంగా ఉంటే అలాంటి భిన్నాలను సజాతి భిన్నాలు అంటారు. హారాలు సమానంగా లేకపోతే అలాంటి భిన్నాలను విజాతి భిన్నాలు అంటారు. సజాతి భిన్నాలను ఎలా పోల్చాలి, విజాతి భిన్నాలను ఎలా పోల్చాలి, ఓకేనా. సో ఈ 2 మోడల్స్ మనకు ఉన్నాయండి. ఇవి 2 నేర్చుకున్నామంటే మనకి ఆల్మోస్ట్ క్లారిటీ వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఏంటంటే సజాతి భిన్నాలు ఉన్నాయండి. సజాతి భిన్నాలను మనం ఎలా పోల్చాలి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. 2/7 4/7 ఉందండి. సో 2/7 4/7 ఉంది. సో ఇక్కడ హారాలు సమానంగా ఉంది. సో నో ప్రాబ్లం. బట్ ఇక్కడ ఏముందండి, లవాలు డిఫరెంట్ గా ఉంది. సో క్లియర్ కదండి. సో హారాలు సమానంగా ఉన్నాయి, లవాలు డిఫరెంట్ గా ఉన్నాయి. సో హారాలు సమానంగా ఉంటే వాటిని సజాతి భిన్నాలు అంటారు. సో సజాతి భిన్నాలను పోల్చడం మనకి ఈజీ అండి. సజాతి భిన్నాలు మనం ఎలా పోల్చాలి అంటే లవంలో ఏదైతే చిన్న వాల్యూ ఉందో అది చిన్న భిన్నం అండి, ఓకేనా. సో 2/7 అనేది ఏంటి, చిన్న భిన్నం. 4 పెద్దది కాబట్టి 4/7 అనేది పెద్ద ఫ్రాక్షన్ అండి. సో క్లియర్ కదండి. సో 2/7 చిన్నది, 4/7 పెద్దది. లవంలో మన లవాన్ని కంపేర్ చేయాలండి. సో హారాలు సమానంగా ఉన్నప్పుడు లవాన్ని మనం కంపేర్ చేయాలి. సో చిన్న లవం ఏది ఉంటే ఆ భిన్నం చిన్నదవుతుంది. సో పెద్ద లవం ఏదైతే ఉంటుందో ఆ ఫ్రాక్షన్ పెద్ద ఫ్రాక్షన్ అవుతుందండి. సపోజ్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోండి. సో 4/9 7/9 ఉందండి. సో హారాలు సమానంగా ఉంది. సో 4 చిన్న వాల్యూ కాబట్టి ఇది చిన్న ఫ్రాక్షన్, 7 పెద్ద వాల్యూ కాబట్టి 7 పెద్ద ఫ్రాక్షన్. సింపుల్ కదండి. సో హారాలు సమానంగా ఉంటే మనం డైరెక్ట్ గా చెప్పేయచ్చు ఏది చిన్నదో ఏది పెద్దదో. లవం చిన్నగా ఉంటే అది చిన్న ఫ్రాక్షన్, లవం పెద్దదైతే అది పెద్ద ఫ్రాక్షన్ అండి. సో సజాతి భిన్నాలు మనకి ఈజీ, డైరెక్ట్ గా చెప్పేయచ్చు. బట్ ఇంకొకటి ఉందండి, సో విజాతి భిన్నాలు ఉంది. సో విజాతి భిన్నాల్లో మనకి హారాలు ఎలా ఉంటాయండి, సో డిఫరెంట్ గా ఉంటుంది. సో డిఫరెంట్ గా ఉంటే మనం ఎలా పోల్చాలి చూద్దాం. సపోజ్ ఇదే ఒకటి తీసుకుందామండి. 2/3 ఉంది, 3/2 ఉందండి. సో 2/3 ఉంది, 3/2 ఉంది. ఇక్కడ ఏముందండి, హారాలు సమానంగా లేదు. హారాలు సమానంగా లేదు మనం ఎలా చెప్పచ్చు. సో హారాలు సమానంగా లేదు కాబట్టి
ఇక 2 చిన్నది కాబట్టి ఇది చిన్నది, ఇది 3 పెద్ద కాబట్టి ఇది పెద్దని చెప్పకూడదండి. సో హారాలు ఖచ్చితంగా సమానంగా ఉండాలి. సో సమానంగా లేదు కాబట్టి మనం సమానంగా ఉండేలాగా మార్చుకోవాలండి. సో విజాతి భిన్నాల్లో హారాలు సమానంగా ఉండవు. సమానంగా లేకపోతే సమానంగా మనం మార్చుకోవాలి. మార్చుకున్న తర్వాత మనం చెప్పడం పాసిబిలిటీ అవుతుందండి. సో ఎలా మార్చుకోవాలి? సో ఎలా మార్చుకోవాలంటే ఫస్ట్ ఎల్‌సిఎం తీసుకోండి. సో ఎల్‌సిఎం ఆఫ్ డినామినేటర్స్ హారాలకి ఎల్‌సిఎం తీసుకోండి. సో 3కి 2కి ఎల్‌సిఎం. సో ఎల్‌సిఎం అంటే ఏంటండి? కసాగు. సో హారాలకు కసాగు తీసుకోండి. కసాగు ఎంత? 3కి 2కి కసాగు 6 అండి. అంటే హారం 6 వచ్చే విధంగా మనం మార్చుకోవాలి. హారము 6 వచ్చే విధంగా మనం మార్చుకోవాలి. 3ని ఏం చేస్తే 2 వస్తుందండి? 6 వస్తుంది. 2తో మల్టిప్లై చేస్తే 6 వస్తుంది. సో హారాన్ని ఒకటే మనం గుణిస్తే సరిపోదండి. అదే నెంబర్‌తో లవాన్ని కూడా గుణించాలి. ఓకేనా? సో ఇంటూ 2 ఇంటూ 2. సో ఇక్కడ 2 ఉంది. 2ని ఏం చేస్తే 6 వస్తుంది? ఇంటూ 3 చేస్తే 6 వస్తుంది. సో దీన్ని కూడా మనము ఇంటూ 3 చేయాలండి. సో 2 2s are 4/3 2s are 6. 3 3s are 9/2 3s are 6. ఇప్పుడు చూడండి. సో ఇక్కడ హారం 6 ఇక్కడ కూడా హారం 6 సో హారాలు సమానంగా ఉంది కాబట్టి ఇంకా మనం డైరెక్ట్ గా చెప్పేయచ్చు. సో ఈ లవం చిన్నదైతే అది చిన్న ఫ్రాక్షన్, లవం పెద్దదిగా ఉంటే అది పెద్ద ఫ్రాక్షన్ అండి. ఇక్కడ 4 చిన్నది కాబట్టి ఇది చిన్న ఫ్రాక్షన్, ఈ 9 పెద్దది కాబట్టి ఇది పెద్ద ఫ్రాక్షన్ అండి. తొందరగా క్లియర్ కదండి. సో విజాతి భిన్నాలు ఇచ్చినప్పుడు అంటే హారాలు సమానంగా లేకపోతే మనం సమానంగా మార్చుకున్న తర్వాత మాత్రమే ఏది చిన్నది ఏది పెద్దదో చెప్పడం పాసిబిలిటీ అవుతుంది. హారాలు సమానంగా లేకపోతే మనం ఏది చిన్నదో ఏది పెద్దదో చెప్పలేము. ఈ పాయింట్ అందరూ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం, మీ క్లారిటీ వచ్చేస్తుంది. సపోజ్ 4/5 3/7 4/5 3/7 ఈ రెండింటిలో కూడా హారాలు సమానంగా లేవు. కానీ మనం ఎలా చెప్పాలి? సో డినామినేటర్స్ అంటే హారాలు సమానంగా మార్చుకోవాలి. అది ఫస్ట్ స్టెప్ అండి. ఎలా మార్చుకోవాలి అంటే హారాలకి కసాగు కనుక్కోవాలి ఫస్ట్. సో 5కి 7కి కసాగు ఎంత అండి? సో 35 అంటే హారం 35 వచ్చే విధంగా మనం మార్చుకోవాలి. సో 35 రావాలంటే 5ని మనం దేంతో గుణించాలండి? 7తో గుణించాలి. సో హారాన్ని గుణించినప్పుడు లవాన్ని కూడా మనం గుణించాలి. ఇక్కడ 7ని దేంతో గుణించాలండి? 5తో గుణించాలి. సో అప్పుడు దీన్ని కూడా 5తో గుణించండి. 4 7s are ఎంత? 28/35. ఇదెంత? 3 5s are 15/35. లేదు కదండి. సో ఇప్పుడు మనకి హారాలు సమానంగా ఉంది. సో హారాలు సమానంగా ఉంది కాబట్టి లవాన్ని కంపేర్ చేసుకోవాలి. 28 పెద్దది కాబట్టి ఈ ఫ్రాక్షన్ పెద్ద ఫ్రాక్షన్, 15 చిన్నది కాబట్టి ఈ ఫ్రాక్షన్ చిన్న ఫ్రాక్షన్ అండి, అంటే చిన్న భిన్నం. అందరికి క్లియర్ కదండి. సో మీకు బేసిక్ పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ కూడా. సో భిన్నాలను మనం ఎలా పోల్చాలి అంటే ఏది చిన్నది ఏది పెద్దది. ఓకేనా? సో సజాతి భిన్నాలు ఇచ్చినప్పుడు మనకి ఈజీ, డైరెక్ట్ గా చూసి చెప్పేయచ్చు. లవం చిన్నదిగా ఉంటే అది చిన్న ఫ్రాక్షన్, లవం పెద్దదిగా ఉంటే పెద్ద ఫ్రాక్షన్. సో కంప్లీట్ అయిపోయింది. విజాతి భిన్నాలు అంటే హారాలు సమానంగా లేకపోతే హారాలను సమానంగా మార్చుకోవాలి. అది ఫస్ట్ పాయింట్. సమానంగా మార్చుకున్న తర్వాత మనకి లవాన్ని కంపేర్ చేసుకుంటాం. ఏది చిన్నగా ఉంటే చిన్న ఫ్రాక్షన్, లవం పెద్దదైతే పెద్ద ఫ్రాక్షన్ అండి. ఇది ఫస్ట్ పాయింట్. అందరికీ క్లియర్ కదండి. నెక్స్ట్ ఏంటి అంటే భిన్నాల ఆరోహణ అవరోహణ క్రమం. అంటే ఏది చిన్నదో తెలిస్తే మనం అరేంజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సపోజ్ 1 ఉంది, 7 ఉంది, 3 ఉంది, 8 ఉందండి. సో దీన్ని ఆరోహణ క్రమంలో అమర్చండి అంటాడు. ఆరోహణ క్రమం అంటే ఏంటండి? సో చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్కి. అవరోహణ క్రమం అంటే ఏంటి? పెద్ద నంబర్ నుంచి చిన్న నంబర్కి. దీన్ని ఎలా అమర్స్తాము? 1 చిన్నది, నెక్స్ట్ చిన్న నంబర్ 3, నెక్స్ట్ చిన్న నంబర్ 7, నెక్స్ట్ చిన్న నంబర్ 8. అంటే ఏది చిన్నదో ఏది పెద్దదో తెలిస్తేనే మనం ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ మార్చడానికి వీలవుతుంది. అందుకే మనం ఫస్ట్ ఆ కాన్సెప్ట్ కంప్లీట్ చేసుకున్నాం. ఆరోహణ క్రమం అవరోహణ క్రమం అమర్చాలంటే కూడా మనం ఏం చేయాలి? ఫస్ట్ హారాలన్నీ సమానంగా ఉండే విధంగా మార్చుకోవాలి. ఆ తర్వాత మాత్రమే మనం అరేంజింగ్ పాసిబిలిటీ అవుతుంది. సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుందామండి. సో 2/3 1/4 3/5 ఈ 3 ఫ్రాక్షన్స్ ఉందండి. సపోజ్ దీనికన్నా ముందు మనం ఇంకోటి చేద్దామండి. దీనికన్నా ముందు ఇంకొకటి చేద్దాం. సపోజ్ 1/4 వద్దండి, 1/5 4/5 3/5 7/5. ఓకేనా? సో ఇది మనకి
ప్రాబ్లం. సో దీన్ని ఏం చేయమంటాడు, ఆరోహణ క్రమంలో అమర్చండి అంటాడు. ఓకేనా, ఆరోహణ క్రమంలో అమర్చండి అంటాడు. ఆరోహణ క్రమం అంటే ఏంటండి, చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్కి ఆర్డర్లో రాసుకుంటూ వెళ్ళాలి. సో హారాలన్నీ సమానంగా ఉంది కాబట్టి మనకి నో ఇష్యూ, డైరెక్ట్ గా చెప్పేయచ్చు. ఇలా చిన్న వాల్యూ ఏదండి, సో 1 చిన్నది కాబట్టి ఇది ఫస్ట్ రాసుకోవాలి. నెక్స్ట్ చిన్నది ఏది, 3 చిన్నది కాబట్టి నెక్స్ట్ అది రాసుకుంటాం. నెక్స్ట్ చిన్నది ఏది, 4 చిన్నది కాబట్టి 4/5 అవుతుంది. లాస్ట్ లో 7/5. ఇది మనకి ఆరోహణ క్రమంలో రాసుకునే పద్ధతి. అవరోహణ క్రమం అంటే ఏంటండి, సో పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్కి, అంటే ఫస్ట్ పెద్ద నెంబర్ 7 కాబట్టి 7/5, నెక్స్ట్ పెద్ద నెంబర్ 4 కాబట్టి 4/5, నెక్స్ట్ పెద్ద నెంబర్ 3 కాబట్టి 3/5, నెక్స్ట్ పెద్ద నెంబర్ 1 కాబట్టి 1/5. క్లియరా? సో ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ రాసుకోవడం మనకి ఈజీ, ఎప్పుడు హారాలు సమానంగా ఉంటే. హారాలు సమానంగా లేవు, అప్పుడు మనం ఏం చేయాలండి, హారాలు సమానంగా లేవు చూద్దాం అది కూడా. సో 2/3, 1/4, ఓకే, 4/5. ఈ 3 భిన్నాలు ఇచ్చాడు, దీన్ని అవరోహణ క్రమంలో అమర్చండి అంటాడు, లేదా ఆరోహణ క్రమంలో అమర్చండి అంటాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి, సేమ్. సో ఫస్ట్ మనము హారాలు సమానంగా ఉండే విధంగా మార్చుకోవాలి. ఓకేనా, మార్చుకోవాలంటే మనం ఏం చేయాలండి, సో హారాలకు కసా కనుక్కోవాలి. సో 3కి 4కి 5కి, 3కి 4కి 5కి కసాగ్ ఎంత అండి, 3 4s are 12, 12 5s are 60. సో కసాగు 60 వచ్చిందండి, అంటే హారం 60 వచ్చే విధంగా మనం మార్చుకోవాలి. సో ఫస్ట్ 2/3కి దీన్ని ఏం చేస్తే 60 వస్తుందండి, 20తో గుణిస్తే 60 వస్తుంది. సో దీన్ని కూడా 20తో గుణించండి. నెక్స్ట్ 1/4ని మనం దేంతో గుణించాలండి, 4ని మనం దేంతో గుణించాలి, 15తో గుణించాలి, అవునా. సో 4 15s are 60. సో దీన్ని కూడా 15తో గుణించండి. నెక్స్ట్ 4/5, 5ని దేంతో గుణించాలండి, 12 5s are 60. సో దీన్ని కూడా 60తో గుణించండి. నెక్స్ట్ ఏంటి, 2 20s are 40/60, 1 into 15, 15/60, 4 into 12, 48/60. ఇప్పుడు మనకి ఏమైందండి, హారాలు సమానంగా వచ్చేసింది. సమానంగా వచ్చినాక మనకి ఇంక ఈజీ. దీనిలో చిన్నది ఏదండి, సో ఆరోహణ క్రమం అంటే చిన్నది ఏది, 15 చిన్నది కాబట్టి ఫస్ట్ 15/60. నెక్స్ట్ చిన్నది ఏది, 40 కాబట్టి 40/60. నెక్స్ట్ చిన్నది ఏంటి, సో 48/60. క్లియర్ కదండి. సో ఆరోహణ క్రమంలో అవరోహణ క్రమంలో మనం అరేంజ్ చేయడం అనే దానిలో 2 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తారండి. సజాతి భిన్నాలు ఇచ్చినప్పుడు మనకి ఈజీ, డైరెక్ట్ గా చెప్పేయచ్చు. విజాతి భిన్నాలు ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే హారాలను సమానంగా మార్చుకున్న తర్వాత మాత్రమే మనం ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ చెప్పడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో హారాలను సమానంగా ఎలా మార్చాలి అంటే కసాగు కనుక్కుంటామండి, హారాలకు కసాగు కనుక్కుంటాము. కసాగు ఎంతైతే వస్తుందో హారం కూడా అదే వాల్యూ వచ్చే విధంగా మనం మార్చుకోవాలండి. సింపుల్ కదండి. ఇది బేసిక్ మెథడ్ అండి. సో ఇది బేసిక్ మెథడ్ అండి. సో డోంట్ వరీ, ఎగ్జామ్ లో ఎంత చేయాలా అంటే అవసరం లేదండి. మన ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ట్రిక్స్ ఫాలో అవుదామండి. మన ఎక్సర్సైజ్ లో ఉన్న క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు మీకు ట్రిక్స్ కూడా చెప్తాను. సో ఆ ట్రిక్స్ నే మీరు ఎగ్జామ్స్ లో అప్లై చేయండి. ఇది బేసిక్ మెథడ్. బేసిక్ మెథడ్ మనం నేర్చుకోవాలి కాబట్టి బేసిక్ మెథడ్ చెప్పడం జరిగింది. ఎగ్జామ్ లో మనం ఏ విధంగా సాల్వ్ చేయాలో ఆ ట్రిక్స్ మీకు ఎక్సర్సైజ్ లో ఉన్న క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు డిస్కస్ చేస్తామండి. సో డోంట్ వరీ. నెక్స్ట్ అండి, సో భిన్నాల సంకలనం. సంకలనం అంటే కూడిక. సో ఎలా కూడాలి, ఇంగ్లీష్ లో అయితే ఎలా యాడ్ చేయాలి, ఓకేనా. సో భిన్నాలు మనం ఎలా యాడ్ చేయాలి, ఎలా సబ్ట్రాక్ట్ చేయాలి. సో అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ ఒకటే అండి, సింబల్స్ మారుతుంది అంతే. ప్రాసెస్ మొత్తం ఒకటే, సింబల్స్ మారుతుంది. సో ఫస్ట్ మోడల్ క్వశ్చన్ అండి, సేమ్ సజాతి భిన్నాలు ఇచ్చినప్పుడు ఎలా కూడాలి, విజాతి భిన్నాలు ఇచ్చినప్పుడు ఎలా కూడాలి. సో ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ అండి. సో డినామినేటర్ సమానంగా వచ్చే విధంగా మార్చుకోవాలి, అది ఫస్ట్ కాన్సెప్ట్. మళ్ళీ దీంట్లో 3 టైప్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఉంటాయండి. సో క్రమ భిన్నాలు ఇచ్చినప్పుడు ఎలా ఉంటుంది, అపక్రమ భిన్నం ఇస్తే ఎలా ఉంటుంది, మిశ్రమ భిన్నాలు ఇచ్చినప్పుడు ఎలా కూడాలి. సో ఎలా ఇచ్చినా కూడా మనకి ప్రాసెస్ ఒకటే అండి. సో డోంట్ వరీ. సో ఫస్ట్ సజాతి భిన్నాలు ఇచ్చినప్పుడు మనం ఎలా కూడాలి, 1/6 5/6 ఉందండి. సో 1/6 5/6 ఉంది. సపోజ్ 5 వద్దు, 4/6 ఉందండి. సో 4/6 ఉంది. ఈ రెండింటిని కూడండి అంటాడు. కూడడం అంటే ఏంటి, ప్లస్ పెట్టుకోవాలండి, ప్లస్ పెట్టుకోవాలి. అంటే హారాలు సమానంగా ఉంటే నో ప్రాబ్లం. సో హారం 6 వస్తుంది.
లవాన్ని మాత్రం మనం కొడతామండి. సో 1 + 4. సో 1 + 4 ఎంత అండి? సో 5/6. ఓకేనా? సో అడిషన్ అంటే హారం సమానంగా ఉంటే అదే వాల్యూ ఆన్సర్ లో హారం అవుతుంది. లవాన్ని మాత్రం మనం కూడతామండి. సో 1 + 4/6. 1 + 4 ఎంత అండి? 5/6. సపోజ్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోండి. 2/7 + 3/7. 2/7 + 3/7. ఫస్ట్ హారం సమానంగా ఉందో లేదో చూసుకోవాలి. సమానంగా ఉంటే అదే మనకి హారం అవుతుంది. నెక్స్ట్ మనం ఏం చేయాలి? లవాన్ని మాత్రమే కూడాలి. సో 2 + 3. సో 2 + 3 ఎంత అండి? సో 5/7. ఇదే మనకి ఆన్సర్ అండి. సపోజ్ సబ్ట్రాక్షన్ అంటే ఏం చేయాలండి? సబ్ట్రాక్షన్ అంటే తీసివేత. వ్యవకలనం ఎలా చేయాలి? సో ప్లస్ లో మైనస్ పెట్టుకుంటామండి. సో ప్లస్ లో మైనస్ పెట్టుకుంటాం. అంటే 1 - 4 -3/6. ఇక్కడ 2 - 3. ఇక్కడ 2 - 3 అంటే -1/6 అండి. క్లియర్ కదా ఫ్రెండ్స్? సో అడిషన్ అన్న సబ్ట్రాక్షన్ ఒకటే, సింబల్స్ మారుతుంది అంతే. నెక్స్ట్ అండి, ఇది మనకి ఫస్ట్ మోడల్. నెక్స్ట్ సెకండ్ మోడల్ చూద్దామండి. విజాతి భిన్నాలు. విజాతి భిన్నాలు ఇచ్చినప్పుడు మనం ఎలా కూడాలి? విజాతి భిన్నాలు అంటే ఎలా ఉంటాయండి? సో 2/3 + 3/2 అంటాడు. 2/3 + 3/2 అంటాడు. మనం ఎలా చేయాలి? ఫస్ట్ హారాలు సమానంగా లేవు కాబట్టి సమానంగా వచ్చే విధంగా మనం మార్చుకోవాలి. ఎలా మార్చుకుంటాము? 3కి 2కి కసాగు ఎంత అండి? సో 3కి 2కి కసాగు ఎంత? 6. 6 అంటే 6 వచ్చే విధంగా మనం మార్చుకోవాలి. ఇక్కడ హారం 6 రావాలంటే దేంతో మల్టిప్లై చేయాలంటే 2తో మల్టిప్లై చేయాలి. సో దీన్ని కూడా 2తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ 2 ఉంది. దీన్ని దేంతో గుణించాలి? 3తో గుణించాలి. సో దీన్ని కూడా 3తో గుణించండి. సో 2 2s are 4/6. 3 3s are 9/6. హారాలు సమానంగా వచ్చేసింది కాబట్టి లవాన్ని కూడుకోవాలి. 4 + 9 ఎంత అండి? సో 13/6. సో ఇది 1 మెథడ్ అండి. సో ఇలా చేయొచ్చు. సో ఆర్ ఇంకా ఎలా చేయొచ్చు అంటే చూడండి. సో 2/3 + 3/2. సో డైరెక్ట్ గా చేసేయచ్చండి. డైరెక్ట్ గా చేయొచ్చు. ఎలాగా అంటే 3కి 2కి ఎల్సిఎం తీసుకోండి. 3కి 2కి కసాగు ఎంత? 6. ఆ 6 ఇక్కడ రాసుకుంటామండి. ఓకేనా? 6 ఇక్కడ రాసుకుంటాం. నెక్స్ట్ ఏంటి అంటే 6ని 3తో డివైడ్ చేయండి. ఎన్ని టైమ్స్ పోతుంది? 3ని 3తో డివైడ్ చేస్తే 2 టైమ్స్ పోతుంది. అవునా? ఈ 2ని ఈ లవంలో ఉన్న వాల్యూని గుణించండి. సో 2 2s are ఎంత అండి? సో 4. నెక్స్ట్ ఈ 2తో 6 ఎన్ని టైమ్స్ పోతుందండి? 3 టైమ్స్ పోతుంది. అంటే 3ని ఈ 3ని గుణించండి. 3 × 3 ఎంత అండి? 9. నెక్స్ట్ సేమ్ 4 + 9 13/6. ఇది ఒక మెథడ్ అండి. సో ఇది ఒక మెథడ్. ఆర్ మనకి ఇంకో మెథడ్ ఉందండి. అది ఏంటి అంటే 2/3 ఉంది కదండి. సో 2/3 ఉంది. నెక్స్ట్ 3/2 ఉంది. సో ఎల్సిఎం 6 కాబట్టి సో డినామినేటర్ లో 6 రాసుకునేయండి. హారంలో 6 రాసుకునేయండి. అదే 6తో దీన్ని గుణించేయండి, దీన్ని గుణించండి. ఓకేనా? సో 2/3 రాసుకుంటాము, ప్లస్ 3/2 ఉంటుంది. హారం ఏమవుతుంది అంటే ఎల్సిఎం ఎంతైతే వాల్యూ ఉంటుందో అదే వాల్యూ మనకి హారంగా వస్తుంది. సో ఈ 2 భిన్నాలను కూడా, ఈ 2 భిన్నాలను కూడా అదే కసాగు ఏదైతే వస్తుందో అదే వాల్యూతో గుణించేయండి. నెక్స్ట్ సేమ్ 3 1s are 3 2s are 2 1s are 2 3s are. సో 2 2s are 4, 3 3s are 9/6. 4 + 9 ఎంత అండి? సో 13/6. సో మీకు ఏ మెథడ్ ఈజీ అయితే ఆ మెథడ్ ఫాలో అవ్వండి. సో జనరల్ గా స్కూల్లో అయితే ఈ మెథడ్ లేదా ఈ మెథడ్ ఫాలో అవుతారు. బట్ మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఏది ఫాలో అవ్వాలండి? సో ఈ మెథడ్ అయితే బెస్ట్ మెథడ్ అండి. సో మనకి ఆన్సర్ ఈజీగా వస్తుంది, ఫాస్ట్ గా వస్తుంది. సపోజ్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం, మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. సో వ్యవకలనం అన్నా సంకలనం అన్నా ఒకటే అండి. ప్రాసెస్ ఒకటే, సింబల్స్ మాత్రమే చేంజ్ అవుతుంది. నో ప్రాబ్లం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అండి. 2/5 4/3 ఉందండి. 2/5 4/3 ఉంది. దీన్ని కూడండి అంటాడు. అంటే దీని వాల్యూ ఎంత అనేసి. ఏం చేయాలండి? ఫస్ట్ 5కి 3కి ఎల్సిఎం ఎంత? 15. 5కి 3కి ఎల్సిఎం ఎంత అండి? 15. ఓకేనా? అది హారంలో వాల్యూ. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? 15ని 5తో డివైడ్ చేయండి. ఎన్ని టైమ్స్ పోతుందండి? 5 3s are 15. 3 టైమ్స్ పోతుందా? ఈ 3ని లవంలో ఉన్న వాల్యూతో గుణించండి. ఓకే? సో 2 × 3 ఎంత అండి? 6. నెక్స్ట్
3తో డివైడ్ చేయండి. ఎన్ని టైమ్స్ పోతుందండి? 3 5s are 15. ఈ 5ని 4తో గుణించండి. ఎంత? 20. సో 6 + 20 26/15. క్లియర్ కదండి? అందరికి క్లియర్ కదండి? సో ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందామండి. 2/7 3/4 నెక్స్ట్ 5/14 అండి. 5/14. ఓకే ఫ్రెండ్స్, ఇది 3 భిన్నాలు. దీన్ని సంకలనం చేయండి అంటాడు. సంకలనం చేయండి అంటాడు. సో ఎలా అండి? సో ఫస్ట్ కసాగు. సో 7కి 4కి 14కి కసాగు ఎంత అండి? సో 14 టేబుల్ 7 టేబుల్లో 14 వస్తుంది కాబట్టి 7ని తీసేయండి. సో 4కి 14కి ఎల్సిఎం. 4కి 14కి ఎల్సిఎం ఎంత? ఏం చేయాలండి? 14 టేబుల్ తీసుకోండి. 14 2s are 28. 28 4 టేబుల్ వస్తుందా? వస్తుంది. కాబట్టి 28 అనేది ఎల్సిఎం అవుతుందండి. సో ఎల్సిఎం అనే కాన్సెప్ట్ నేర్చుకున్నామని ఆల్రెడీ ఒక టాపిక్ ఈ చాప్టర్ అయిపోయింది. మీకు తెలిసి ఉంటుంది. తెలియకపోతే కూడా మనం కొన్ని వీడియోస్ చేస్తున్నామని ఆ చాప్టర్లో అవి చూసారంటే మీకు ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి మీకు క్లారిటీ వస్తుంది. సో అందరూ కూడా ఒకసారి ఆ వీడియోని కూడా చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? 7తో ఎన్ని టైమ్స్ పోతుంది? 4 టైమ్స్. సో 4 × 2 8. నెక్స్ట్ 4తో ఎన్ని టైమ్స్ పోతుంది? 7 టైమ్స్. సో 7 × 3 21. నెక్స్ట్ 14తో ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్స్. 2 × 5 10 అండి. నెక్స్ట్ 21 ఒక 8 29 10 39/28. ఇదండి సో సంకలనం అంటే యాడ్ చేయడం. సో సబ్ట్రాక్షన్ కూడా ఒక ప్రాబ్లం చూద్దామండి. సో 2/5 3/7 లేదా 3/7 2/5. దీన్ని సబ్ట్రాక్షన్ చేయండి అంటాడు. సబ్ట్రాక్షన్ చేయండి అంటాడు. సేమ్ అండి. సో 7కి 5కి ఎల్సిఎం ఎంత? 35. 7th ఎన్ని టైమ్స్ పోతుంది? 5 టైమ్స్. సో 5 × 3 15. సో 5th ఎన్ని టైమ్స్ పోతుంది? 7 టైమ్స్. 7 × 2 14. 15 - 14 సో 1/35 అండి. సో సబ్ట్రాక్షన్ ఆర్ అడిషన్ సేమ్ ప్రాసెస్, బట్ వాల్యూస్ సింబల్స్ మాత్రమే చేంజ్ అవుతుందండి. సో నెక్స్ట్ మనకి ఏముంది అంటే సో ఎక్సైజ్ 3 ఉందండి. సో ఎక్సైజ్ 3 అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో ఆ డిస్కస్ చేసుకున్న కాన్సెప్ట్ ని యూజ్ చేసి మనం ఈ ఎక్సైజ్ సాల్వ్ చేయాల్సి ఉంటుందండి. సో ఎక్సైజ్ మనం నెక్స్ట్ వీడియో డిస్కస్ చేస్తాం. అంటే రేపు ఈ ఎక్సైజ్ లో ఉన్న క్వశ్చన్స్ అన్ని కూడా డిస్కస్ చేద్దామండి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఇప్పుడు నేర్చుకున్న కాన్సెప్ట్స్ అన్ని కూడా ఒక్కసారి అంతా రీకాల్ చేసుకోండి, రివిజన్ చేసుకోండి. ఫస్ట్ వీడియో నుంచి ఈ 3rd వీడియో వరకు చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని కూడా డిస్కస్ చేసుకోండి. ఈ 6th క్లాస్ లో మనం రేపు చేయబోయే వీడియోనే లాస్ట్ వీడియో అండి. ఇప్పుడు నేను చెప్పుకున్న వీడియోస్ అన్ని కూడా క్లాసెస్ అన్ని కూడా 6th క్లాస్ లో ఏదైతే ఇచ్చారో ఆ కాన్సెప్ట్స్ అన్ని కూడా డిస్కస్ చేసుకున్నామండి. సో రేపు నేర్చుకునే కాన్సెప్ట్స్ అంటే ఎక్సైజ్ మనకి 6th క్లాస్ లో లాస్ట్ క్లాస్. ఓకేనా? సో నెక్స్ట్ క్లాసెస్ అన్ని కూడా 7th క్లాస్ లో ఏదైతే ఇవ్వడం జరిగిందో అవి నేర్చుకోవడం జరుగుతుందండి. కాబట్టి ఈ 3 క్లాసెస్ కూడా ఒకసారి రివిజన్ చేసుకున్నారు అంటే మీకు బేసిక్స్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో రిమైనింగ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.